కాపాడాలి. నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడాలి కాపాడాలి. సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్. నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ గత 18 సంవత్సరాలుగా మూతేసి ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో వాటాదారులకు ఉన్నటువంటి రైతుల్ని కానీ అట్లాగే దీని మీద ఆధారపడి పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని 18 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలన్నీ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం అనేటువంటిది ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి సుమారు 3 సంవత్సరాలు దగ్గర పడతా ఉన్నది. ఇంతకాలం గడిచినప్పటికీ ఈ పరిశ్రమల్ని తెరిపించడంలో ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగానే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసినాయని ఆ ప్రభుత్వాల్ని ఓడించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ కూడా రైతాంగాన్ని కార్మికుల్ని నిజామాబాద్ ప్రజల్ని ఈరోజు ముంచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు నిజామాబాద్ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పాలకులది ప్రజాప్రతినిధులది అట్లాగే అధికారులది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, పాలక వర్గం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు తమ స్వలాభం చూసుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. 2008 నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చిన్న చిన్న వృత్తులు చేసేటువంటి వాళ్ళు దెబ్బతిని ఈరోజు అనేక మంది నిరుద్యోగులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని, బోధన్లో ఉన్నటువంటి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలా. కోట్లాది రూపాయల విలువైనటువంటి మిషనరీస్ ఈరోజు తుప్పుపట్టి పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక కోట్ల రూపాయల విలువైనటువంటి ఈరోజు బంగ్లాలు, ఆఫీసులు ఈరోజు కూలిపోయే దశకు చేరుకుంటూ ఉన్నాయి. మొత్తం 100 ఎకరాల పైగా ఉన్నటువంటి ఈ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, వీటిని వినియోగంలోకి తేవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఈ నియోజకవర్గానికి చెందినటువంటి భూపతి రెడ్డి గారు కానీ వెంటనే దీని మీద దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ప్రజానీకంతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. సరిగ్గా 2008 నుంచి నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని, నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని బంద్ పెట్టారు. అప్పటికి ఇది ఎంత కలకలలాడేదంటే ఇప్పుడు చూస్తే దుఃఖం ఆపుకోలేకపోతాం. కార్మికుల కలకలలు, క్యాంటీన్ల కలకలలు, మిషన్ల రణగుణదులు ధ్వనులు, అలాగే కాకుండా ఎక్కడ లేనటువంటి ప్రత్యేకత నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి ఉంది. 7 కిలోవాట్ల విద్యుత్తుని కూడా ఇక్కడి నుంచి టర్బైన్స్ ద్వారా, జనరేటర్స్ ద్వారా తయారై నిజామాబాద్ నగరానికి అందించిన చరిత్ర దీనికి ఉంది. కానీ ఇవాళ కరెంటు కొరత తీర్చే పరిస్థితి లేదు. ఇది చాలైతే ఆ కొరత కూడా తీరే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రైతాంగం దెబ్బతింటుంది, కార్మికులు దెబ్బతింటున్నారు. 1000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇట్లాంటి గొప్ప ఫ్యాక్టరీని కూడా మొత్తం నిర్వీర్యమైంది. పూర్తిగా ఇప్పుడు స్క్రాప్ కింద పడిపోయింది. ఇప్పుడు ఇది ఏ వస్తువు పనిచేయదు. మళ్ళీ ఏమైనా చేయాలంటే కొత్తది కూడా ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి ఇదంతా తొలగించైనా మనకు కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. రేవంత్ రెడ్డి మాటలకే పరిమితం అవుతున్నాడు తప్ప వేరే కాదు. అవునయ్యా, నీ ప్రాంతంలో ఉన్న నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని పక్కకు వదిలిపెట్టి హైదరాబాద్ కట్టే రోడ్డుకి దేశాన్ని మోసం చేస్తూ, ప్రపంచాన్ని మోసం చేస్తున్న
ట్రబ్ పేరు పెడతావా, సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. అందుకోసం ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే సిపిఎం పార్టీ ఇది డెవలప్ అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం, చూస్తూ ఊరుకోం. భవిష్యత్తులో సమరశీల పోరాటాలకైనా సిద్ధమవుతుంది సిపిఎం పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బాలేదు ఇక్కడ ముంగట, ఇది ముంగట బాలేదు. అంటే అవి ఏమైనా పనిచేస్తాయి పనిచేస్తాయి, కరెంట్ కట్టగానే ఊసిపోతుంది. బాగాలేకపోతే అంతే ఏం పనిచేస్తుంది. ఒక్క ఫ్యాన్ పని చేస్తుంది, వేరే ఏ పని చేస్తుంది. ఇప్పుడు ఇదంతా చెరుకులే కదా. పెట్టేస్తుంది. రాజు ఏం తీసుకున్నావు? పునరుద్ధరణ చేయాలి NCSF ను, పునరుద్ధరణ చేయాలి NCSF ను, పెంచాలి కార్మిక వర్గానికి వృత్తిని, కార్మిక వర్గానికి వృత్తిని, కార్మిక వర్గానికి వృత్తిని కాపాడాలి. ప్రభుత్వ ఆస్తి అయిన నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడాలి. నిజామాబాద్ కోఆపరేటివ్